ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక భేటీలు, చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూఢిల్లీలో కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశం మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ దిశను సూచించే కీలక చర్చల వేదికగా మారిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతోంది. అయితే కేబినెట్ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, కొన్ని శాఖల్లో మార్పులు అవసరమవడం వంటి కారణాలతో హైకమాండ్ స్థాయిలో సమీక్ష జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి తనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మంత్రి పదవి హామీని గుర్తు చేసినట్లు సమాచారం. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు, ఎన్నికల్లో చేసిన కృషి, అలాగే నియోజకవర్గ స్థాయిలో తన బలం ఆధారంగా తనకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా సమీక్షిస్తున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్లో సమతుల్యత, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హైకమాండ్ను కలవడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా పలువురు నేతలు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఇబ్రహీంపట్నం, పరిగి, ఎల్లారెడ్డి, బోధన్, పరిగి వంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంత అభివృద్ధి పనులు, నిధుల విడుదల, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు వంటి విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో మంత్రి పదవుల రేసు కూడా వేడెక్కింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అలాగే ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పార్టీ సమన్వయం అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు కూడా మంత్రి పదవుల రేసులో వినిపిస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం హైకమాండ్ చేతుల్లోనే ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయ సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలపై ఆధారపడి ఉన్న కీలక ప్రక్రియగా మారింది. రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.